కనుక రక్షణ పొందిన మనం కూడా యథావిధిగా టేక్ ఇట్ గ్రాంటెడ్ లైఫ్ కొంతమంది జీవిస్తూ ఉంటాం. పర్లేదు ఎట్లన్నా పర్లేదులే, దేవుడు క్షమిస్తాడు కదా, మనం మనుషులమే కదా, తప్పులు చేయకుండా ఎలాగుంటాం, తప్పులు చేస్తూనే ఉంటాం, ప్రభు దగ్గరికి వస్తూనే ఉంటాం, కడగబడుతూనే ఉంటాం. తిరిగి అదే పతనావస్థ నుండి ఆయన రక్తం ద్వారా కడగబడి మారు మనస్సు రక్షణ పొందిన వాళ్ళు కరుణించబడి తిరిగి సమకూర్చబడాలని ప్రభు కోరుతున్నాడు. అలాగే సమకూర్చబడే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన మేలు చేస్తాడు, ఆయన వారితో కలిసి బైబిల్లో రాయబడిన సహవాసం చేస్తాడు. ప్రభువుతో భోజన సహవాసం. మామూలుగా మనం బయట చాలామంది ఫ్రెండ్స్తో భోజనం సహవాసం కలిగి ఉండాలంటే ఇష్టపడతాం కదా, అందుకని హోటల్కి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు, క్యాండిల్ లైట్, క్యాండిల్ ఆఫ్, ఇలాగ రకరకాల భోజనాలు చేసేవాళ్ళు ఉంటారు. అంత ఫెలోషిప్, అంత సహవాసము ప్రభు ద్వారా మనకు ఉచితంగా అనుగ్రహించబడుతుంది. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించున్నది. నెహెమ్యా 3:20. ఇదేంటంటే బాగు చేసే ఆసక్తి. మామూలు కొంతమందికి పడగొట్టే ఆసక్తి ఉంటుంది, పాడు చేసే ఆసక్తి. దాంట్లో వాళ్ళు సిద్ధహస్తులు, వాళ్ళు దాని కొరికే పుట్టారేమో అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ బ్రదర్ పేరు చాలామంది బాగు చేసినారు. ఇక్కడ 3వ అధ్యాయంలో బాగు చేసిరని రాశారు. ఏ ఒక్కరికి కూడా ఆసక్తితో బాగు చేయరని రాయలేదు, ఓన్లీ ఈయనకి మాత్రం రాశారు. మందిరంలో చాలామంది బిలీవర్స్ ఉంటారు, మంచోళ్ళే, ఆసక్తి కలిగిన వాళ్ళు కావాలి కదా. ఆసక్తితో బాగు చేసిరి. మన క్రైస్తవ జీవితంలో దేవుని పని మందిర ఆవరణములో పలానా బ్రదర్ చేస్తే, పలానా సిస్టర్ చేస్తే ఇంక వేరే వాళ్ళు చేయాల్సిన పని ఉండదు, మానిటర్ చేయాల్సిన పని ఉండదు, సూపర్విజన్ చేయాల్సిన పని ఉండదు అనేటట్లు చేస్తామా? అబ్బా వాళ్ళు చేస్తుంటే ఇంక అంతే బ్రదర్, ఉండేది కూడా పోద్ది అని. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. భక్సింగ్ అని మినిస్ట్రీ ఆరంభించినప్పుడు దీనికి ఒక పేరు పెట్టి షేరింగ్ మినిస్ట్రీ అని. వీ షేర్ ద రెస్పాన్సిబిలిటీ, వీ షేర్ ద బర్డన్, వీ షేర్ ద డిఫికల్టీస్, వీ షేర్ ద టాస్క్స్. కనుక షేర్ ఎందుకు చేస్తున్నాడు? బాగు చేయటానికి, ఆసక్తితో బాగు చేసి. కనుక దేవుని ప్రజలంగా పడిపోయింది, బాడైపోయింది, బాగు చేయాల. ఇప్పుడు మామూలు మాతో పాటు 2-3 బ్రదర్స్ ఉన్నారనుకో, మనం ఒక పని చెప్తే దానికి 180 డిగ్రీలు ఆపోజిట్ చేసి ఉంటారు, లేకపోతే మానేస్తారు. ఒకళ్ళిద్దరిని వెండి అంతెందుకు భార్య భర్తలు, 2 పిల్లలు, 4 ఉన్న ఇంట్లోనే 4 రకాలుగా ఉంటారు, 4 డైరెక్షన్స్. ఇంతమంది కలిసి ఆయన ఇచ్చిన పిలుపుకి స్పందించి బాగా ఎలాగ చేసినారు, ఎవళ్ళో ఒకళ్ళు పాడు చేస్తారు కదా. ఇదిలో ఒక చిన్న పని కూడా చేయలేకపోతున్నామే. ఐ మైసెల్ఫ్ బికమ్ ఏ ఫెయిల్యూర్. ఎందుకు ఇలాగ చేస్తారో తెలియదు మరి. వీఆర్ కోపింగ్ అప్ విత్ సచ్ టీమ్ ఆఫ్ పీపుల్ నవ్ ఏ డేస్, బట్ ఇన్ ద డేస్ ఆఫ్ Nehemiah they were altogether different.